పోరాట కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. అది ఈరోజు అన్ని పాఠశాలల ముందు నిరసన కార్యక్రమం తెలియజేసి 12-13 నాడు మండల కేంద్రాల్లో జరిగేటువంటి ఎంఆర్ఓ ఆఫీసులో జరిగేటువంటి ధర్నాలో పాల్గొనాలని, అదేవిధంగా 19వ తారీఖు నాడు జిల్లా కేంద్రంలో జరిగేటువంటి ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని, అదేవిధంగా 29వ తారీఖు నాడు హైదరాబాద్లో మహాధర్నా ఇంద్రపార్క్ జరుగుతుంది. దాంట్లో మనం పాల్గొనాల్సి ఉంటుంది. అక్కడ కూడా గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన రాకపోతే ఈ నెల జరిగి 29వ తారీఖు నాడు చలో అసెంబ్లీ ముట్టడి సందర్భంగా మన సమస్యల్ని ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం పెట్టినటువంటి బ్యాడ్జ్ ఏదైతే ఉందో సార్, ఈ బ్యాడ్జ్ అంతా కూడా మన సమస్య పరిష్కారం అయ్యేదాకా ఎవరు కూడా రోజు స్కూళ్ళకు నల్ల బ్యాడ్జ్తోనే కావాలి. బయట వచ్చినప్పుడు ఆఫీస్లో మన పత్రుల గారి కింద చర్చ జరుగుతుంది. ఒక చర్చ కూడా చేయాలి. మేము మా సమస్యల పరిష్కారం కోసం మనం నిరసన చెప్తా ఉన్నాం గవర్నమెంట్. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు ఏవి కూడా మన సమస్యలు పరిష్కరించేది లేదు. కాబట్టి సమస్యలు పరిష్కారం అయ్యేదాకా మనం పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి పోరాటం ఉపాధ్యాయ సంఘాల సమస్యల పరిష్కారం అయ్యేదాకా, బీఆర్సీని సాధించేదాకా, ఓపీఎస్ సాధించేదాకా, ఆర్డీఏలు సాధించేదాకా పోరాటం ఉపాధ్యాయ సంఘ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా. కొత్త సంవత్సరం సందర్భంగా అదేవిధంగా కొత్తగా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఎన్నిక సందర్భంగా ఇవాళ సర్వసభ సమావేశం నిర్వహించడం జరిగింది ఐజా మున్సిపాలిటీ కేంద్రంలో. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి 81 లక్ష కానీ అదేవిధంగా 25 కోట్ల రూపాయలు కానీ మరి గతంలో ఐజా మున్సిపాలిటీ అన్ని ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. మరి వచ్చిన ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్సీ గారు మేము అడిగినాం, గతంలో ఇచ్చిన 25 కోట్లు 21 లక్ష మరి ఎట్లా దాన్ని శాంక్షన్ అయ్యింది కాబట్టి ఆ బడ్జెట్ ఏమైనా తీసుకొస్తారని మేము అడిగితే మరి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు నాకు ఇచ్చిన వివరణ ఏంటంటే, గతంలో 10 ఏళ్ళు మేము అధికారంలో లేము, ఇప్పుడు మేము కొత్తగా ఎన్నికైనాము, మా ప్రభుత్వం లేదు, ఆ బడ్జెట్ వస్తారా మాకు తెలియదు కాబట్టి మాకు ఏం చెప్పలేమని చెప్పేసి మరి వివరణ చేయడం జరిగింది. ఐజా మున్సిపాలిటీ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది, ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఐజా మున్సిపాలిటీ ప్రజలకు మీ ద్వారా మీకు వచ్చే ఫండ్ కానీ లేకుంటే గతం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫండ్ కానీ తెప్పించే ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళు మాకేం సంబంధం లేదు, ప్రభుత్వం మాకు తెలియదు, అది ఇష్టం కూడా తెలియదన్న విధంగా మరి దాటవేయడం జరిగింది. కాబట్టి ఏ 10 ఏళ్ళు అయితే మరి ప్రజలు నమ్ముకొని ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీకి మరి చైర్మన్గా ఎన్నుకున్నారో ఈ 10 ఏళ్లలో వచ్చిన 50 లక్షల బిల్డింగ్ వచ్చిన పైసలు కూడా రీడర్ మున్సిపాలిటీ బిల్డింగ్ కూడా కట్టలేదు. కాబట్టి వచ్చినటువంటి వ్యక్తులేమో మాకేం సంబంధం లేదు, మా ప్రభుత్వం లేదు, మరి ఆ పైసలు వస్తావో రావో కూడా తెలియదు అంటున్నారు. కాబట్టి ప్రజలు ఏ నమ్మకంతో మిమ్మల్ని ఓట్లు వేసినారో మీరు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని మరి ఐజా మున్సిపాలిటీ డెవలప్ చేయాలని మరి కోరడం జరిగింది. కాబట్టి మరి వాళ్ళు చేస్తారా చేయరనేది మరి ప్రజలు నమ్మి మీకు ఓట్లు వేసింది కాబట్టి అది నిలబెట్టుకోవాలని మేము కౌన్సిల్ తరఫున విజ్ఞప్తి చేసాం.